హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై స్టోరీస్. విజయ్, సింధు, సిరి ముగ్గురు 10th వరకు కలిసి చదువుకున్నారు. విజయ్కి సింధు అంటే ఇష్టం, సిరికి విజయ్ అంటే ఇష్టం, సింధుకు కూడా విజయ్ అంటే ఇష్టం. ఈ ముగ్గురి ట్రయాంగిల్ లవ్ స్టోరీని ఇవాల్టి మన మై స్టోరీస్లో తెలుసుకుందాం. ఒక టేబుల్ దగ్గర 25 అబ్బాయి విజయ్, అమ్మాయి సింధు ఎవరి కోసమో ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. మౌనిక నిమిషానికి ఒకసారి తన వాచ్ వైపు చూస్తుంది. తాము ఎదురు చూసే వ్యక్తి ఎప్పుడు వస్తారా అని. హైదరాబాద్లోని ఒక ఇంట్లో ఒక అమ్మాయి సిరి ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. అద్దం ముందు కూర్చొని అందంగా రెడీ అవుతోంది. స్వీటీ తల్లి పద్మగారు తనని వెతుక్కుంటూ స్వీటీ గదిలోకి వచ్చారు. స్వీటీ, ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, ఎంతసేపటికి రెడీ అవుతావు? అయిపోయిందమ్మా, వచ్చేస్తున్నాను. సరేరా, టిఫిన్ తినేసి వెళ్దు గాని. సరే అమ్మా. కాసేపటికి స్వీటీ రెడీ అయి వస్తుంది. టిఫిన్ తింటూ, అమ్మా నేను మధ్యాహ్నానికి వచ్చేస్తాను, నువ్వు సిద్ధంగా ఉండు, నాన్నని చూడ్డానికి హాస్పిటల్కి వెళ్దాం. పద్మగారు బాధగా కన్నీళ్లు పెట్టుకొని, మీ నాన్నగారికి ఆపరేషన్ జరిగితే అంతా నయమైపోతుంది కదా, బాధపడకమ్మా, అంతా నయమైపోతుందని డాక్టర్లు చెప్పారుగా, ఆపరేషన్కి కావాల్సిన డబ్బు కూడా మా ఆఫీస్ వాళ్ళు లోన్ ఇస్తామన్నారు. 1-2 రోజుల్లో లోన్ శాంక్షన్ అయిపోతుంది. డబ్బు మన చేతికి రాగానే ఆపరేషన్ చేయించొచ్చు. నువ్వు దిగులు పడకమ్మా, నాన్నను కలవడానికి వెళ్దాం ఇవాళ. సరే అమ్మా, నువ్వు బాధపడుతూ కూర్చోకు, నేను త్వరగా వచ్చేస్తాలే. సరే తల్లి, జాగ్రత్తగా వెళ్ళిరా. ఓకే అమ్మా, బాయ్ అని తినేసి చై కడుక్కొని వాళ్ళమ్మకి ముద్దు పెట్టి బస్ స్టాండ్కి బయలుదేరింది. ఇక్కడ కాఫీ షాప్లో మాటి మాటికి తన వాచ్ వైపు చూస్తున్న సింధుని చూసి విజయ్, సింధు ఎందుకంత టెన్షన్ పడుతున్నావురా, తను చెప్పిన టైంకి వచ్చేస్తుంది, మనమే తొందరగా వచ్చి వెయిట్ చేస్తున్నాం, టెన్షన్ పడకు. తను మనం అడిగేదానికి ఒప్పుకుంటే బాగుండురా అని సింధు అనగానే ఖచ్చితంగా ఒప్పుకుంటుంది, నాకు ఆ నమ్మకం ఉంది. ఇలా వీళ్ళు మాట్లాడుకుంటుండగానే అక్కడికి ఒక అమ్మాయి వచ్చింది, తెల్లటి చుట్టిదారు వేసుకొని. ఆ అమ్మాయే సిరి. చక్కగా జడ అల్లుకొని, నుదుటి మీద చిన్న వైట్ స్టోన్ స్టిక్కర్ పెట్టుకొని, కింద చిన్నగా కుంకుమ పెట్టుకొని, చెవులకి బుట్టలు పెట్టుకొని, బుట్ట బొమ్మలా తయారై ఎంతో సంతోషంగా వస్తుంది. విజయ్, సింధు, సిరి స్కూల్లో చదువుతున్నప్పటి నుండి స్నేహితులు. సిరి, విజయ్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్. ఫస్ట్ క్లాస్ నుంచి 10th వరకు కలిసి ఒకే స్కూల్లో చదువుకున్నారు. సింధు మాత్రం 6th క్లాస్లో వీళ్ళ స్కూల్లో జాయిన్ అయింది. సిరికి విజయ్ మీద చిన్నప్పటి నుండి క్రష్ ఉండేది. ఇద్దరు ఎప్పుడు క్లోజ్గా ఉండటంతో ఆ క్రష్ ఇష్టంగా మారింది సిరికి. విజయ్కి మాత్రం సింధు అంటే ఇష్టం ఉండేది. సిరితో క్లోజ్గా ఉండేవాడు, కానీ సింధు అంటే ఇష్టం. 10th అయిపోగానే ఎవరికి వారు వేరు వేరు కాలేజీల్లో జాయిన్ అవ్వడం వల్ల అసలు కలుసుకోలేకపోయారు. కానీ సింధు విజయ్ జాయిన్ అయిన కాలేజీలోనే జాయిన్ అవ్వడం వల్ల వాళ్ళ మధ్య ఉండే ఇష్టం ప్రేమగా మారి చివరికి పెళ్లికి దారితీసింది. వయసుతో పాటు విజయ్ మీద ఇష్టం కూడా పెరిగింది సిరికి. విజయ్కి సింధుకి పెళ్ళైనట్టు సిరికి తెలియదు. ముందు రోజు నీతో మాట్లాడాలి, రేపు కాఫీ షాప్లో కలుద్దాం అని చెప్పాడు. 10 ఏళ్ల తర్వాత తన మనసుకు నచ్చిన వాడిని కలుస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంది సిరికి. సిరిని అక్కడ చూసేసరికి విజయ్, సింధు మొహాలు సంతోషంతో వికసిస్తాయి. విజయ్ ఎక్కడ ఉన్నాడా అని సిరి అక్కడున్న టేబుల్స్ అన్నిటికీ చూస్తుంది. అప్పటికే విజయ్ సిరి కోసమని చెయ్యి ఊపుతాడు. సిరి నవ్వుతూ విజయ్ ఉన్న వైపుకు వెళ్తుంది. పక్కన ఎవరో అమ్మాయి ఉండేసరికి ఎవరే అమ్మాయి అనుకుంటూ ముందుకు నడుస్తుంది. విజయ్, హాయ్ సిరి, కూర్చోరా, నీకోసమే ఎదురు చూస్తున్నాం. సిరి అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ, ఎలా ఉన్నావు విజయ్, చాలా మారిపోయావు, అసలు గుర్తుపట్టలేకపోయాను తెలుసా అని నవ్వుతూ అడుగుతుంది. బాగానే ఉన్నాను సిరి, నువ్వు మాత్రం అలానే ఉన్నావు తెలుసా, అందుకే నేను ఈజీగా గుర్తుపట్టేశాను. దాదాపు 10 సంవత్సరాలు అయింది కదా మనం కలిసి. అవును విజయ్ అని అంటూ పక్కనే ఉన్న సింధుని చూసి తను ఎవరు అని అడుగుతుంది. నవ్వుతూ, గుర్తుపట్టలేదా, తను సింధు, మనతో పాటు చదువుకుంది కదా స్కూల్లో. హో అవునా, చాలా మారిపోయింది కదా, హాయ్ సింధు అని పలకరిస్తుంది. మనసులో ఇక్కడికి మౌనిక ఎందుకు వచ్చింది అని ఆలోచిస్తుంది. హాయ్ సిరి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను సింధు అని పలకరిస్తుంది. ఆ తర్వాత ఎవరికి ఏం మాట్లాడాలో తెలియక 1 నిమిషం అందరూ కామైపోతారు. ఇంకా విజయ్ నిశ్శబ్దాన్ని చీలుస్తూ, సిరి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, చెప్పు విజయ్. విజయ్ సింధు చేతిని తన చేతిలోకి తీసుకుని, మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం సిరి అని చెప్తాడు. అది విన్న సిరికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అవుతుంది. అసలు ఇలాంటిది జరుగుతుందని అసలు ఊహించను కూడా ఊహించలేదు. రాత్రి నుండి విజయ్ని ఎప్పుడెప్పుడు కలుస్తానని ఎదురుచూస్తోంది. విజయ్ని కలిసి తన ప్రేమ విషయం చెప్పాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న సిరికి ఒక్కసారిగా తన ఆశలన్నీ కూలిపోయినట్టు అనిపిస్తుంది. అంత బాధలో తన కంటి నుండి వస్తున్న కన్నీటిని పంటి బిగువన కట్టడి చేస్తూ ఇద్దరిని చూసి కంగ్రాట్స్ అని విష్ చేస్తుంది. విజయ్, సింధు ఇద్దరూ కలిసి సిరికి థ్యాంక్స్ చెప్తారు. ఇంతకీ విషయం ఏంటి అని సీరియస్గా అడుగుతుంది సిరి. అదే చెప్తున్నా సిరి, మేం పెళ్లి చేసుకొని 3 సంవత్సరాలు అవుతుంది, కానీ మాకు ఇప్పటి వరకు పిల్లలు లేరు. నెమ్మదిగా పుడతారని 2 సంవత్సరాలు ఎదురు చూస్తాం, కానీ మేము ఎంత ట్రై చేసినా పిల్లలు కలగలేదు.
క్రితం సంవత్సరం మేము డాక్టర్ని కలిసాం. ఇద్దరికి టెస్ట్ చేశారు. ఏదో ప్రాబ్లం ఉండటం వల్ల నార్మల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ లేవని చెప్పారు. వేరే రకాలుగా కూడా చాలా ట్రై చేశాం, కానీ చాలాసార్లు ఫెయిల్ అయ్యాం అని చెప్పి ఆపుతాడు విజయ్. సిరికి అసలేం అర్థం కావట్లేదు. అసలే పెళ్ళైపోయిందని తెలుసుకొని బాధపడుతూ ఉంటే వీళ్ళ పర్సనల్స్ నాకెందుకు చెప్తున్నారు అని మనసులో అనుకుంటుంది. విజయ్ ఆపాక సింధు అందుకుంటూ, సిరి నాలో ప్రాబ్లం ఉందని, ప్రెగ్నెన్సీ నిలవదని తేల్చి చెప్పారు డాక్టర్లు. పిల్లలు కావాలంటే సరోగసి ట్రై చేయమన్నారు. లేకపోతే దత్తత తీసుకోవడం ఒకటే మా ఆప్షన్. అప్పుడు సిరి, ఇదంతా నాకెందుకు చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు సింధు, ఇవన్నీ నీ పర్సనల్ విషయాలు కదా. అవును సిరి, కానీ ఇందులో మాకు నీ హెల్ప్ కావాలి, అందుకే నిన్ను అడుగుతున్నాము. సిరి అయోమయంగా, ఇందులో నేనేం హెల్ప్ చేయగలను సింధు, నాకు అర్థం కావటం లేదు. అదే అంటుంటే మేం సరోగసి కోసం చాలా ట్రై చేశాం, కానీ మాకు కావాల్సిన రిజల్ట్ రాలేదు. నిన్న మేము నిన్ను హాస్పిటల్లో చూసాం. మీ నాన్నగారికి 2 రోజుల్లో ఆపరేషన్ చేయాలంట కదా, దానికి 50 లక్షలు అవుతుందని విన్నాం. నాకు దత్తత తీసుకోవడం ఇష్టం లేదు. విజయ్లో ఎలాంటి ప్రాబ్లము లేనప్పుడు తన రక్తం కాని పిల్లల్ని దత్తత తీసుకోవడం కన్నా తన రక్తం పంచుకొని పుట్టే పిల్లలు కావాలి అని కోరుకుంటున్నాను. దీనికోసం నీ హెల్ప్ కావాలి. నువ్వు మాకు సహాయం చేస్తే మీ నాన్న ఆపరేషన్కి కావాల్సిన డబ్బు మొత్తం మేమిస్తాం. నువ్వేమంటావు అని ఆతృతగా అడుగుతుంది. సింధు చెప్పింది వింటున్న సిరికి అంత షాకింగ్గా ఉంటుంది. అసలు సింధు ఏం మాట్లాడుతుందో ఏం అడుగుతుందో కూడా తనకు అర్థం కావటం లేదు. సింధు, నువ్వేం అడుగుతున్నావు, నాకు అసలు ఏం అర్థం కావటం లేదు, కాస్త క్లియర్గా చెప్తావా? సింధు గట్టిగా ఊపిరి పీల్చుకొని విజయ్ వైపు చూస్తుంది. విజయ్ కళ్ళతోనే సింధుకి భరోసా ఇస్తాడు. దాంతో ధైర్యంగా, సింధు, మా బిడ్డను నువ్వు నీ కడుపులో మోసి మాకు కనిస్తావా? నేను తల్లిని కాలేను, కానీ నీ ద్వారా నేను ఒక తల్లిని కావాలి అనుకుంటున్నాను. ఇందులో నువ్వు భయపడాల్సింది ఏమీ లేదు. లేటెస్ట్ టెక్నాలజీ వాడి విజయ్ వీర్య కణాలు మీ అండంతో కలిసేలా చేస్తారు. అలా నీ కడుపులో పెరిగి నీ నుండి పుట్టిన బిడ్డని నాకు ఇవ్వాలి. ఇది నీకు సమ్మతమేనా? మేము చాలా రకాలుగా ట్రై చేశాం. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా నాకు ఫలితం లభించలేదు. నాకు దొరికిన ఆఖరి ఆశ నువ్వే. ప్లీజ్, దీనికి నువ్వు ఒప్పుకుంటే మీ నాన్న ఆపరేషన్కి కావాల్సిన అమౌంట్ మేమిస్తాము. ఏమంటావు అని అడుగుతూనే కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది సింధు. సిరికి సింధు చెప్పిన మాట వినగానే షాక్ కొట్టినట్టు అయిపోతుంది. ఎంతో ఆశగా విజయ్కి తన ప్రేమ విషయం చెప్పాలని వచ్చింది. కానీ విజయ్కి పెళ్ళైపోయిందని తెలిసి తన దుఃఖాన్నంతా మనసులోనే దాచేస్తుంది. సిరి మనసులో, ఇప్పుడు నా కోసం వీళ్ళిద్దరూ వెతుక్కుంటూ వచ్చింది వాళ్ళకి బిడ్డను కనివ్వడానికా? ఏంటిది, అసలు నేను వీళ్ళకి బిడ్డను కనడం ఏంటి, అది కూడా విజయ్తో అనే ఆలోచన రాగానే ఒళ్ళు మండిపోతుంది తనకి. సింధు చెప్పింది విని ఎక్కడా లేని కోపంతో లేచి నిల్చొని, అసలు మీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను? డబ్బు కోసం నా గర్భాన్ని అమ్ముకోవాలా? ఆ బిడ్డని మీకు ఇచ్చేయాలా? అసలు ఏం మాట్లాడుతున్నారో మీకేమైనా అర్థమవుతుందా? పెళ్లి కాకుండా నన్ను తల్లి అవ్వమని అడుగుతున్నారా, అది కూడా నీ భర్తతో కలిసి అని అంటూ గట్టిగా కళ్ళు మూసుకుంటుంది సిరి. నాకు డబ్బే అవసరమే, కానీ దానికోసం నేను నా గర్భాన్ని అమ్ముకోలేను. గుడ్ బై అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. సిరికి బాస్ 20 లక్షలు మాత్రమే లోన్ ఇస్తా అని చెప్పాడు. మిగతా 30 లక్షలు ఎలా సర్దాలో అర్థం కావటం లేదు. అక్కడే కూర్చుండిపోయింది సిరి. సిరిని గమనిస్తున్న పద్మగారు పరుగున తనను చేరుకొని, ఏమైంది స్వీటీ, ఎందుకు అలా ఉన్నావు అని కంగారుగా అడుగుతుంది. సిరి ఒక్కసారిగా పద్మగారిని పట్టుకొని ఏడుస్తుంది. అప్పటికే పద్మగారికి కంగారుగా ఉంటుంది. ఇప్పుడు సిరి ఏడుపుకి ఏదో జరిగిందని అర్థమవుతుంది ఆవిడికి. సిరి, అలా ఏడిస్తే ఎలా, అసలు ఏమైందో చెప్పు, నాకు కంగారుగా ఉంది అంటూ సిరిని ఓదారుస్తారు. సిరి అది కష్టం మీద ఏడుపు ఆపుకొని, 20 లక్షలకే లోన్ శాంక్షన్ అయిందమ్మా అని బాధగా చెప్తుంది. పద్మగారు సిరి చెప్పింది విని, అదేంట్రా మొత్తం ఇస్తారన్నావుగా? అవునమ్మా, నాకు ముందు మొత్తం ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పుడు లోను 20 లక్షలు మాత్రమే ఇవ్వగలమని చెప్తున్నారు. అయ్యో, ఇప్పుడు ఎలా, ఏం చేయాలి అంటూ ఏడుస్తూ ఉంటారు ఇద్దరు. ఇప్పటి వరకు ఆఫీస్ ద్వారా లోన్ వస్తుందని కాస్త రిలీఫ్గా ఉన్న సిరికి ఇప్పుడు ఈ విషయం తెలిసేసరికి ఏం చేయాలో పాల్పోవటం లేదు. పద్మగారైతే సిరి ఈ విషయం చెప్పినప్పటి నుండి ఏడుస్తూనే ఉన్నారు. వాళ్ళ అమ్మతో పాటు తాను కూడా ఏడుస్తూ కూర్చుంటే కష్టమని తనను తాను సమాధానించుకుంది. అమ్మా, నువ్వు బాధపడకు, ఎలాగైనా మిగతా 30 లక్షలు తీసుకొని వస్తాను అని ఆవిడ బాధను తగ్గించడానికి చెప్తుంది. ఎలా? పోనీ ఒకసారి మామయ్య వాళ్ళని, మన మిగతా బంధువుల్ని అడుగుతానని అంటుంది. సరే అమ్మా, కానీ వాళ్ళు మొన్న మనం అడిగితేనే లేవని చెప్పారు కదా, మళ్ళీ అడిగి చూస్తాను, ఆయన ఆపరేషన్ మనకి ముఖ్యం. సరే అమ్మా, నేను కూడా మా స్నేహితుల్ని అడిగి చూస్తాను, అలానే ఒకసారి ఆఫీస్కి వెళ్తాను. సరే స్వీటీ, ఏ విషయం నాకు చెప్తూ ఉండు. సరే అమ్మా అని చెప్పి తన బ్యాగ్ తగిలించుకొని ఆఫీస్కి బయలుదేరుతుంది. ఇక్కడ పద్మగారు కూడా తెలిసిన బంధువులకి వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతారు. సిరితో మాట్లాడేసి బాధగా వస్తాడు ఇంటికి విజయ్. తన కోసమే ఎదురు చూస్తున్న సింధు విజయ్ రాగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి, విజయ్, సిరి ఒప్పుకుందా అని అడుగుతుంది. విజయ్ సింధుని చూసి లోపలికి వెళ్ళి
కూర్చోమని. లే సింధు, తను అసలు ఒప్పుకోవట్లేదు అని చెప్తాడు. విజయ్ చెప్పింది విని నాకు తెలుసు తను ఒప్పుకోదని. నిన్ను తనకి దూరం చేశానని నా మీద కోపంతో ఇలా చేస్తున్నట్టుంది అని చెప్పి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ప్లీజ్ సింధు, నువ్వు ఏడవకు, కాసేపు రెస్ట్ తీసుకో, నేను ఒకసారి డాక్టర్ని కలిసేసి వస్తాను, అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. సింధు, నేను కూడా వస్తాను విజయ్ అంటుంది. వద్దు సింధు, నువ్వు ఇంట్లోనే ఉండు, నేను డాక్టర్ని కలిసి వస్తాను అని చెప్పి బయటకు వెళ్ళిపోతాడు. తన పరిస్థితి తలుచుకొని బాధపడుతూ ఏడుస్తూ అలానే సోఫాలో పడుకుండిపోతుంది సింధు. విజయ్ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని వెయిట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి విజయ్ని లోపలికి తీసుకొని వెళ్తుంది నర్స్. విజయ్ డాక్టర్ శ్యామల గారిని కలిసి నమస్కరిస్తాడు. రా విజయ్, కూర్చో, చెప్పు అని అడుగుతారు. డాక్టర్ అది అని అంటూ అక్కడున్న నర్సు వైపు ఇబ్బందిగా చూసేసరికి విజయ్ ఎందుకలా చూశాడో అర్థమై నర్సు కాసేపు బయట వెయిట్ చేయమని చెప్పారు. సరే అని బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు విజయ్ అని అంటారు డాక్టర్ గారు. డాక్టర్, సరోగసికి స్వీటీ ఒప్పుకోవటం లేదు, ఇప్పుడు ఏం చెయ్యాలి? చూడు విజయ్, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, నా స్నేహితురాలి కొడుకువి అని నువ్వు చెప్పిన దానికి నేను ఒప్పుకున్నాను. కానీ నీకెందుకు అర్థం కావటం లేదు? తను పెళ్లి కాని అమ్మాయి. ఇలాంటి వాళ్ళని సరోగసిగా అస్సలు వాడకూడదు, ఎందుకంటే అది సక్సెస్ అవుతుందని మనం చెప్పలేం. పైగా అది తన ఫ్యూచర్, ప్రెగ్నెన్సీకి మంచిది కాదు. రేపు తనకి పెళ్ళయ్యాక చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా నీ నిర్ణయం మార్చుకో. వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు మీకు హెల్ప్ చేయడానికి. పైగా నువ్వు డబ్బు కూడా ఖర్చు పెట్టగలవు కదా, మరి ఎందుకు తన గురించి ఆలోచిస్తున్నావు? ఒక్కసారి నీ భార్య గురించి కూడా ఆలోచించు. తల్లి కావాలని తను ఎంత తపన పడుతోందో తెలుసు డాక్టర్, కానీ నా బిడ్డకి బయోలాజికల్ మదర్ సిరియే అవ్వాలి, అందుకే నేను ఇంత చేసేది. అంటే నీ ఉద్దేశం ఏంటి విజయ్? సిరి నన్ను ప్రేమిస్తోంది, సింధుకి అసలు పిల్లలు పుట్టరు, అందుకని నేను సిరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ ప్రాసెస్ ద్వారా నా బిడ్డకి సిరి తల్లైతే ఏదో ఒక రకంగా సింధుని ఒప్పించి సిరిని పెళ్లి చేసుకోవచ్చు. లేకపోతే సింధు అస్సలు ఒప్పుకోదు. అందుకే నేను ఇంతలా సిరిని మాత్రమే నా పిల్లలకి తల్లి అవ్వాలని పట్టుబడుతున్నాను. ఈ విషయాలు మీకు చెప్పలేను అని మనసులో అనుకుంటాడు. పైకి మాత్రం ఎవరో తెలియని వాళ్ళ ద్వారా నా బేబీ పుట్టే కంటే సిరి అయితే మాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, అందుకే తనైతే సరోగసి మదర్గా బాగుంటుంది అని అనుకుంటున్నాను అంతే. అప్పుడు డాక్టర్ శ్యామల, చాలామంది ఇలానే అనుకుంటారు విజయ్, నేను నా అనుభవంలో ఎన్నో కేసులు చూశాను. నువ్వు అనుకునేది నిజం కాదు. తెలిసిన వాళ్ళ ద్వారా కన్నా తెలియని వాళ్ళ ద్వారా అయితేనే మీకు ఇదంతా ఈజీ అవుతుంది. తెలిసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే చాలా లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అఫ్ కోర్స్ ప్రాబ్లమ్స్ లేకుండా ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఎమోషనల్ బాండింగ్ ఉండిపోతుంది. తెలిసిన వాళ్ళు తమ పిల్లల్ని వదులుకోవటానికి ఇష్టపడరు. పైగా పిల్లల కోసం ఎప్పటికైనా మీ వరకు వచ్చే రిస్క్ ఉంది. ఇది ఎవ్వరికీ మంచిది కాదు. అందుకే చాలా వరకు తెలియని వ్యక్తులను తీసుకుంటాం. మీరు చెప్పింది నిజమే, కానీ నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి డాక్టర్, ప్లీజ్. సరే నీ ఇష్టం, ఒక వారం రోజుల్లో ఏ విషయం నాకు చెప్పు. ఇప్పటికే నీ భార్య సరోగసి కోసం వేరే ఎవరు మీకు హెల్ప్ చేయడానికి ముందుకు రావట్లేదని అనుకుంటుంది. ఇది నిజం కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇదంతా నీ భార్యకి నీ పేరెంట్స్కి తెలియకుండా చేయటం మాత్రం చాలా పెద్ద తప్పు. ఇదంతా ముందు వాళ్ళకి చెప్పు, లేకపోతే నేనే వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది అని బెదిరించినట్టు చెప్తారు. లేదు డాక్టర్, నా భార్యకి నేనంతా చెప్తాను, వారం రోజుల్లో సింధుని ఒప్పించి తీసుకుని వస్తాను. సరే నువ్వు వెళ్ళు అని చెప్పగానే విజయ్ వెళ్ళిపోతాడు. అసలు ఎందుకు విజయ్ ఇంతలా ఆ అమ్మాయే కావాలని పట్టుపడుతున్నాడు? పెళ్లి కాకుండా ఇలా సరోగస్ ధర తల్లి అయితే చాలా ప్రాబ్లం అవుతుంది. ఈ విషయం ముందు విజయ్ అమ్మతో మాట్లాడాలి అని అనుకుంటారు. హాస్పిటల్ నుండి విసుగ్గా బయటకు వచ్చిన విజయ్ డాక్టర్ చెప్పిన విషయాలు తలుచుకుంటూ పక్కనే ఉన్న టీ కొట్టు దగ్గరికి వెళ్ళి టీ ఆర్డర్ ఇచ్చి తాగుతూ ఉంటాడు. సింధుకి ఈ విషయం తెలిసే ముందే నేను ఏదో ఒకటి చేసి సింధుకి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలి అనుకుంటాడు. ఒక వ్యక్తికి ఫోన్ చేస్తాడు. లిఫ్ట్ చేయగానే హలో, నేను చెప్పింది ఏం చేశావు అని అడుగుతాడు. నువ్వు చెప్పినట్టే చేశాను. తనకి ఫోన్ చేసి 20 లక్షలు ఇవ్వగలమని చెప్పాను. ఓకే థ్యాంక్స్, తర్వాత మాట్లాడతాను అని ఫోన్ పెట్టేస్తాడు. ఇన్ని సంవత్సరాలు సింధు మాటలు విని నిన్ను నీ ప్రేమని వదిలేసుకున్నాను, ఇక మీదట అలా జరగదు. మామూలుగా పెళ్లి చేసుకుంటాను అంటే నువ్వు ఒప్పుకోవు. సరోగస్ ద్వారా నువ్వు తల్లివైతే నీ పిల్లలకి తండ్రి నేనే అవుతాను. నిన్ను ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు నీకున్న దారి నేను ఒక్కడిని. మీ నాన్న కోసమైనా ఎలాగైనా నా దగ్గరికి వస్తావు అని అనుకుంటూ సంతోషపడతాడు విజయ్. నెక్స్ట్ డే మార్నింగ్ సిరి హడావిడిగా ఆఫీస్కి వెళ్తుంది. తను వెళ్ళేసరికి తన లోన్ శాంక్షన్ కోసమని చెక్ తయారు చేస్తుంటారు ఆఫీస్ వాళ్ళు. చివరిసారిగా ఒక్కసారి అడుగుదామనుకొని తన బాస్ని కలవడానికి వెళ్తుంది సిరి. ఒక గంట సేపు సిరిని బయట వెయిట్ చేసిన తర్వాత లోపలికి పిలుస్తాడు వాళ్ళ బాస్. చెప్పు సిరి, దేనికోసం కలవాలనుకున్నావు అని అడుగుతాడు. సార్, నా లోన్ విషయం, ముందు 50 లక్షలు ఇస్తాను అన్నారు కదా, ఇప్పుడు కేవలం 20 లక్షలు ఇచ్చారు. మా నాన్నగారి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది సార్. రేపటిలోపు నేను మొత్తం డబ్బు కడితేనే ఆయనకి ఆపరేషన్ చేస్తారు. నా పరిస్థితి కాస్త అర్థం చేసుకొని మిగతా డబ్బు కూడా ఇచ్చేలా చూడండి సార్, ప్లీజ్ అని ఆయన అడుగుతుంది.
సిరి పరిస్థితి గురించి తన బాస్కి పూర్తిగా తెలుసు. ఒక ఆడపిల్ల కష్టాలలో ఉందని సహాయం చేయాలని అనుకొని సిరి ముందు అడిగితే మొత్తం డబ్బు లోన్ ద్వారా ఇస్తామని చెప్పాడు. కానీ విజయ్ తనకి ఫోన్ చేసి విషయం ఇది అని చెప్పి సిరికి మొత్తం డబ్బు ఇవ్వకుండా చేశాడు. ఇప్పుడు సిరి ఇంతలా తనని అడుగుతుంటే లోపల బాధగా ఉన్నా కూడా విజయ్తో ప్రాబ్లం అవుతుందని తన నిర్ణయాన్ని మార్చుకోడు. చూడు సిరి, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది. కానీ ఇది కంపెనీ రూల్. మొదట్లో నీ శాలరీని బట్టి మొత్తం లోన్ ద్వారా ఇద్దామనుకున్నాను. కానీ నీ బ్యాక్గ్రౌండ్ అంతా వెరిఫై చేసిన తర్వాత అంత అమౌంట్ ఇవ్వలేమని తెలిసింది. ఈ విషయంలో నేనేం చేయలేను అని చెప్తాడు. అది కాదు సార్, పోనీ లోన్ ద్వారా కుదరకపోతే మీరు పర్సనల్గా ఏమైనా హెల్ప్ చేయగలరా? నేను ఎలా అయినా మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేస్తాను అని బతిమలాడుతుంది. సిరి అంతలా అడుగుతుంటే ఒక పక్క ఇవ్వాలని ఉన్నా మళ్ళీ విజయ్ ఏమంటాడో హెల్ప్ చేయొద్దని గట్టిగా చెప్పాడు. హెల్ప్ చేస్తే మళ్ళీ తనని ఏమైనా చేస్తాడేమో అని భయపడి, లేదు సిరి, ఈ విషయంలో నీకు నేను ఏ విధంగా సహాయం చేయలేను, ఐఎమ్ సారీ అని చెప్తాడు. ఇంతలా తన పరిస్థితి గురించి అడుగుతున్నా ఎలాంటి హెల్ప్ చేయలేను అని చెప్పిన తన బాస్ని ఇంకా ఎక్కువ అడగలేక తనకి శాంక్షన్ అయిన చెక్ తీసుకొని బయటకు వచ్చేస్తుంది సిరి. ఇంకా ఎవరిని అడగాలి, ఎవరు సహాయం చేస్తారు అని ఆలోచించుకుంటూ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంది. చివరికి బస్ స్టాప్ దగ్గరికి చేరుకొని అక్కడ ఉన్న బెంచ్ మీద కూర్చొని తనకు తెలిసిన స్నేహితులకు ఫోన్ చేసి తన పరిస్థితి గురించి చెప్పి డబ్బు సహాయం అడుగుతుంది. కొంతమంది మేము ఎలాంటి సహాయము చేయలేము అని చెప్తారు. మరి కొందరు వారికి తోచిన సహాయం చేస్తామని చెప్పి సిరి అకౌంట్ డీటెయిల్స్ తీసుకొని తన బ్యాంక్ అకౌంట్కి డబ్బు పంపిస్తారు. అలా 5 లక్షలు వస్తాయి. అంటే ఇప్పుడు మొత్తం మీద తన దగ్గర ఉన్నది 25 లక్షలు. మరో 25 లక్షలు కావాలి. అంత పెద్ద అమౌంట్ ఇంత తక్కువ టైంలో ఎవరిస్తారు, ఎవరిని అప్పుగా అడగాలి అని ఆలోచించుకుంటూ ఉంటుంది. ఇంతలో సిరి వాళ్ళ అమ్మ పద్మగారు సిరికి కాల్ చేస్తారు. ఆవిడేమైనా మంచి వార్త చెప్తారేమో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. హలో అమ్మ, మన వాళ్ళు ఎవరైనా సహాయం చేశారా అని అడుగుతుంది. స్వీటీ, తెలిసిన వాళ్ళందరినీ అడిగాను. మన బంధువుల్లో ఒక్కరు కూడా సహాయం చేయలేమంటున్నారు. నా స్నేహితుల్ని అడిగితే 3 లక్షలకు మించి ఇవ్వలేమన్నారు. ఇంతకీ నువ్వు వెళ్ళిన పని ఏమైంది, ఆఫీస్ వాళ్ళు ఏమన్నారు అని పద్మగారు సిరిని అడుగుతారు. ఆ అమ్మ, ఆఫీస్ వాళ్ళు 25 లక్షలకు మించి ఎక్కువ ఇవ్వలేమని చెప్పేశారమ్మా. ఇప్పుడు ఏం చేద్దాం స్వీటీ, నాకు చాలా భయంగా ఉంది. అమ్మ, నువ్వు భయపడకు. నేను ఒక్కసారి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసేసి వస్తాను. వాళ్ళకి మన పరిస్థితి గురించి రిక్వెస్ట్ చేస్తాను. నువ్వు కంగారు పడకు. నేను కూడా వస్తాను. నువ్వు ఒక్కదానివే వద్దు. అలానే నాన్నని కూడా చూసినట్టుంటుంది. సరే అమ్మ, 1 గంటలో ఇంటికి వస్తాను. ఇద్దరం కలిసి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పి బస్ రాగానే ఇంటికి బయలుదేరుతుంది. అమెరికాలో కిరణ్ ఇండియా వెళ్ళడం కోసమని 2 డేస్కి తన బ్యాగ్ సర్దుకుంటూ ఉంటాడు. తన పక్కనే కూర్చొని వాళ్ళ అమ్మగారు, కిరణ్, నేను ఇండియాకి వస్తాను, నన్ను తీసుకెళ్ళరా ప్లీజ్ అని బతిమలాడుతూ ఉంటారు. ఏంటమ్మా నువ్వు, నేను వెళ్ళేది కేవలం 2 రోజులకే, పైగా అక్కడ ముఖ్యమైన ఆపరేషన్ ఉంది, అందుకే వెళ్తున్నాను. సరదాగా జాలీ ట్రిప్ కోసం కాదు అని వాళ్ళమ్మకి నచ్చ చెప్పాలని చూస్తాడు. 2 రోజులైనా నేను వస్తానురా. మీ నాన్న మనల్ని ఇండియాకి తీసుకెళ్ళి దాదాపు 8 సంవత్సరాలు అవుతుంది. నాకు ఇండియాకి వెళ్ళాలని ఉంది. ఈ విషయం కూడా నీకు తెలుసు కదా, అందుకే నేను నీతో వస్తానురా అని అడుగుతారు. అమ్మ, అదంతా నువ్వు డాడీ చూసుకోండి, నన్ను మధ్యలో ఇన్వాల్వ్ చేయకు. నేను అర్జెంట్ పని మీద వెళ్తున్నాను. నాకు 2 గంటల్లో ఫ్లైట్ ఉంది. నువ్వు ఇప్పుడు నన్ను ఇలా అడక్కమ్మా అని చెప్పి తనకు కావలసినవన్నీ బ్యాగ్లో సర్దుకుంటూ ఉంటాడు. కిరణ్ వాళ్ళమ్మ ఇంకేం మాట్లాడకుండా నిశ్శబ్దంగా కూర్చొని ఉంటారు. కిరణ్ ఇండియాకి బయలుదేరుతూ తన బ్యాగ్ తీసుకొని వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, సారీ అమ్మ, ఈసారి ఖచ్చితంగా ఇండియాకి వెళ్దాం. నేను డాడీతో మాట్లాడి ఒప్పించి మరీ ఇండియాకి తీసుకెళ్తాను. ఈసారి ఇలా వర్క్ మీద కాకుండా ఎంజాయ్ చేయడానికి వెళ్దాం. ప్లీజ్ అమ్మ, అలా ఉండకు. ఇంకా నేను బయలుదేరుతానమ్మా. నేను 2 డేస్లో వచ్చేస్తాను, జాగ్రత్త అని చెప్తాడు. నవ్వి, సరే నువ్వు జాగ్రత్త, వెళ్ళగానే నాకు ఫోన్ చేయి, మీ నాన్నతో నేను చెప్తానులే అని అంటారు. సరేమా, బాయ్ అని చెప్పి బ్యాగ్ తీసుకొని బయలుదేరుతాడు కిరణ్. ఎయిర్పోర్ట్కి రీచ్ అయి ఫ్లైట్ ఎక్కుతాడు. తన మొబైల్లో ఉన్న సిరి చిన్నప్పటి స్కూల్ ఫోటోని చూసుకొని ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళీ హైదరాబాద్ వస్తున్నాను సిరి, ఒక్కసారి నువ్వు కనిపిస్తే బాగుండు. ఎలా ఉన్నావు, నువ్వు ఎలా ఉన్నా ఎక్కడున్నా హ్యాపీగానే ఉన్నావని అనుకుంటున్నాను అని అనుకుంటాడు కిరణ్. సిరి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళేసరికి పద్మగారు బాధపడుతూ ఉంటారు. అది చూసిన సిరి కూడా బాధగా ఉంటుంది. కానీ తాను బాధపడుతూ కూర్చుంటే ఉపయోగం లేదని తల్లిని ఓదార్చి, తండ్రి పరిస్థితి ఇలా ఉన్నా కూడా బంధువులు ఎవరు కనీసం పలకరించడానికి కూడా రాలేదు. డబ్బు సపోర్ట్ కాదు కదా, కనీసం మోరల్ సపోర్ట్ కూడా ఇవ్వటానికి ఎవరు లేరు. సిరినే ధైర్యంగా నిలబడి వాళ్ళ తండ్రిని కాపాడాలని నిర్ణయించుకుంటుంది. తను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. అమ్మ, నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే ఎలా, నీ ఆరోగ్యం ఏమవుతుంది, నీకు నేనున్నాను కదా, ఎలా అయినా నేను నాన్నకి ఆపరేషన్కి కావాల్సిన డబ్బు ఏర్పాటు చేస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అని అంటుంది. కాసేపటికి పద్మగారిని తీసుకొని సిరి హాస్పిటల్కి బయలుదేరుతుంది.
విజయ్ డాక్టర్తో మాట్లాడి ఇంటికి వెళ్తాడు. తను ఇంటికి వెళ్ళేసరికి హాల్లో నిద్రపోతూ కనిపిస్తూ ఉంటుంది సింధు. నెమ్మదిగా తన దగ్గరికి వెళ్ళి చిన్నగా లేపుతాడు. ఆ అలికిడికి నిద్ర లేస్తుంది సింధు. ఎదురుగా విజయ్ కనిపించేసరికి లేచి కూర్చొని ఎప్పుడు వచ్చావు విజయ్ అని అడుగుతుంది. ఇప్పుడే వచ్చాను. నువ్వేంటి ఇలా ఈ టైంలో నిద్రపోతున్నావు అని అడుగుతాడు. ఏదో ఆలోచిస్తూ నిద్ర పట్టేసింది. ఇంతకు నువ్వు వెళ్ళిన విషయం ఏమైంది? డాక్టర్ గారు ఏమన్నారు? మనకి సహాయం చేయగలిగేది కేవలం సిరి మాత్రమే అని చెప్పారు. కాకపోతే తనకింకా పెళ్లి కాలేదు. అందుకే ఇలాంటి ప్రాసెస్ చేయడం ఎంతవరకు కరెక్టో అని ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఫ్యూచర్లో తనకేమైనా ప్రాబ్లం అవుతుందేమో అంటున్నారు. ఇలా కొన్ని అబద్ధాలు కొన్ని నిజాలు కలిపి చెప్పేస్తాడు విజయ్. ఇదంతా విన్న సింధు అవునా మరి ఇప్పుడు ఎలా? పోనీ సిరి ఎలాగో ఒప్పుకోవట్లేదు కదా, మనకి వేరే ఎవరైనా హెల్ప్ చేస్తారేమో, ఒకసారి డాక్టర్ని కనుక్కుందామా, లేదా మనకు తెలిసిన వాళ్ళని ఎవరినైనా అడుగుదామా అని తనకు తోచిన సలహా ఇస్తుంది. లేదు సింధు, మన బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరికి ఈ విషయం తెలియకూడదు. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే మా ఫ్యామిలీ పరువు పోతుంది. అయినా ముందు సిరికి ఆలోచించుకుని టైం ఇద్దాం. రేపటి వరకు చూసి అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఒకవేళ సిరి ఒప్పుకుంటే మనకి బిడ్డని ఇచ్చేశాక తన పరిస్థితి ఏమవుతుందో అని ఆలోచిస్తున్నాను. మనకి సహాయం చేసి తన ప్రాబ్లమ్స్లో పడుతుంది కదా, అదే ఆలోచిస్తున్నా అని చెప్తాడు. నిజమే విజయ్, ఇలా అయితే నిజంగానే సిరి ప్రాబ్లమ్స్లో పడుతుంది. మరైతే ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ ఎవరికి తెలియకుండా డెలివరీ అయ్యే వరకు సిరిని మనతో పాటు ఫారిన్ తీసుకెళ్దామా? డెలివరీ అయ్యాక తనని ఇక్కడికి పంపించేద్దాం, ఏమంటావ్ అని తన ఆలోచన విజయ్కి చెప్తుంది. ఇదే సరైన సమయం అనుకొని నిజమే అలా చేయొచ్చు సింధు, కానీ ఎలా అయినా తనకి పెళ్ళైతే ఈ విషయం బయటపడుతుంది కదా, తను ఎవరికో బిడ్డను కనిచ్చింది అంటే అటు తన పరువు ఇటు మన పరువు పోతుంది. మన స్వార్థం కోసం తనకు అన్యాయం చేయలేం కదా, మరి సహాయం చేసిన తన జీవితం నాశనం అవ్వడం నాకు ఇష్టం లేదు అని బాధపడుతూ నటిస్తూ చెప్తాడు సింధుకి. విజయ్ చెప్పింది సింధుకు సరైందే అనిపించి ఇప్పుడు ఏం చేయాలి అని కాసేపు ఆలోచిస్తుంది. కాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది. విజయ్, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, అది నువ్వు కాదనకూడదు అని చెప్తుంది. సరే అదేంటో ముందు చెప్పు సింధు అని అంటాడు. చెప్పాక నువ్వు కాదనకూడదు, నా మీద కోపం పడకూడదు అని అంటుంది. విజయ్కి ఒక పక్క టెన్షన్గా ఉంటుంది, సింధు ఎలాంటి విషయం చెప్తుందో అని. ముందు ఏంటో చెప్పు సింధు అని కాస్త విసుగ్గా అడుగుతాడు. సింధు విజయ్తో ఏం చెప్పబోతోంది, సింధు తీసుకున్న నిర్ణయం విజయ్కి నచ్చిందా లేదా అనేది వచ్చే కథలో తెలుసుకుందాం. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. కథ నచ్చితే లైక్ చేయడం, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కథను లాస్ట్ వరకు విన్నందుకు ధన్యవాదాలు. వచ్చే కథతో మళ్ళీ కలుద్దాం.